ओम 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 योगे योगे तवस्तरम वाजे वाजे हवामहे सखाय इंद्रमूतये सखाय इंद्रमूतये ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत्तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्य स्विद्धनं तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्य स्विद्धनम् ॐ वायोरनिलममृतमथेदम् भस्मान्तं शरीरम् ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखं यो सावादित्ये पुरुषः सावहम् ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ शान्ति शान्ति शान्तिः ॐ परमपिता परमात्मा ॐ ॐ रक्षका ॐ सर्वरक्षका ॐ सदा रक्षका सर्वदा रक्षका ॐ सत्य रक्षका नित्य रक्षका सर्वत्र रक्षका सर्वधा रक्षका सर्वथा रक्षका ॐ शाश्वत रक्षका परम रक्षका ॐ जगद रक्षका विश्व रक्षका ॐ शाश्वत पिता शाश्वत माता सर्व पिता सर्व माता विश्व पिता विश्व माता
जगत पिता जगन्माता जगदांबा जगज्जननी जगतपति विश्वपति ओम। ओम शाश्वता माता, ओम शाश्वता पिता, ओम रक्षका सर्वरक्षक, ओम शाश्वत भ्राता दाता विधाता, शाश्वत मित्रा, शाश्वत सखा, शाश्वत बंधु, ओम शाश्वत गुरु, शाश्वत आचार्य, शाश्वत स्वामी, राजा राजाधिराजा, स्वराट विराट ब्रह्मराट विश्वराट, ओम शाश्वत न्यायाधीश, ओम सदाधारा विश्वाधारा, सर्वदाधारा जगदाधारा, ओम ईश्वरा परमेश्वरा, ईशा परमेशा जगदीशा सर्वेशा, ओम सर्वांतर्यामिन् सर्वभूतांतरात्मन् परब्रह्मन् परमात्मन् सर्वव्यापका सर्वशक्तिमान निराकारा निर्विकारा न्यायकारी दयालु अजरा अमरा अभया नित्य पवित्र सृष्टिकर्ता धर्ता भर्ता हर्ता पालनकर्ता प्रलयकर्ता ओम प्रभो, ओम विभो, ओम स्वयंभू, ओम शंभो, ओम शंभो, ओम भूः, ओम भुवः, ओम स्वः, ओम भूर्भुवः स्वः, प्राणाधारा प्राणेश्वरा प्राणपति प्राणदाता जीवनदाता जीवनेश्वरा जन्मदाता सर्व दुख विनाशक सकल क्लेश नाशक संकट मोचक समस्त शांति भय निर्मूलक सच्चिदानंद स्वरूप स्वयं सुख स्वरूप आनंददाता आनंदकर सुखकर सुखदायक आत्मदा बलदा ज्ञानदा सर्वदा हर्षदा मोक्षदा ओम। ओम को వందనాలు ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడ చేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు సర్వేభ్యో నమో నమః ప్రణవ ఆత్మ బంధువులారా శాశ్వత బంధువులారా ధర్మ బంధువులారా బ్రహ్మ బంధువులారా విశ్వ బంధువులారా ఆత్మీయ బాంధవులారా మిత్రులారా అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా పూర్ణ పురుషార్థులారా మోక్షాకాంక్షులారా ముముక్షులారా విశ్వాత్మ బ్రహ్మాత్మ పరమాత్మ సర్వాత్మ శాంతాత్మ శాశ్వతాత్మ దర్శన అభిలాషులారా సాధకులారా ఈశ్వర ఆరాధకులారా పరమేశ్వర ఉపాసకులారా అన్వేషకులారా జిజ్ఞాసులారా పరంపిత పరమాత్మ గురించి ఎందరెందరో ఎన్నో రకాలు ఉపదేశిస్తుంటారు. గురూపదేశం నేను ఉపదేశిస్తున్నాను, నేను ఇదే చేస్తున్నాను, ఇదే వినండి, ఇదే చేయండి. ఈ ఉపదేశాన్ని, ఈ మంత్రాన్ని, ఈ వాక్యాన్ని మననం చేసుకోండి, చింతన చేసుకోండి, స్మరణం చేసుకోండి, జపం చేసుకోండి. నేను చెప్పిన జపమే చేయండి, దీనివల్ల మీకు మోక్షం లభిస్తుంది అంటుంటారు. సరిగా తెలియకుండానే అభిమానులై గర్వితులై అహంకారులై నాకే తెలుసు, నాకు తెలిసిపోయింది, నేను చేరుకున్నాను, నేను కృతకృత్యుణ్ణి, నేను చెప్పింది చేస్తే మీకు సఫలత లభిస్తుంది. అసఫల ఉపదేశం ఇస్తారు. అసఫలత వారి మార్గంలో
వెళితే ఏ సఫలత లభించదు. సాఫల్యం లేదు, అసాఫల్యమే. అందరూ గురువులే, అందరూ స్వాములే, అందరూ మహాత్ములే. ఆధ్యాత్మిక మార్గంలో తెలిసిన వారు, తెలియని వారు, సగం సగం తెలిసిన వారు, కొంచెం కొంచెం తెలిసిన వారు కూడా, సరిగా తెలియని వారు కూడా, చదువురాని వారు, వేదాధ్యయనం చేయని వారు, కొంత తెలిసిన వారు కూడా ఉపదేశాలు ఇస్తుంటారు. సరిగా తెలియకుండానే వక్ర మార్గంలో ఉన్నవారు కూడా, వేద విరుద్ధ మార్గం నుండి కూడా ఇదే సరైన మార్గం, ఇదే సత్య మార్గం, ఇదే మోక్ష మార్గం అంటుంటారు. ఇదే ఇదే పరమాత్మ, ఈ నీడయే పరమాత్మ, ఆ చీకటియే పరమాత్మ, ఈ వెలుగే పరమాత్మ, ఈ రాయే, ఈ ఆకారమే, ఈ చెట్టే, ఈ పుట్టే, ఈ బండరాయే, ఈ జంతువే, ఆ జంతువే, లేదా సూర్యుడు, చంద్రుడు, ఇవే పరమాత్మ, పరబ్రహ్మలు. అదే మోక్షం, ఇదే మోక్షం. మోక్షం అంటే ఇదే. ఇలా ఉంటేనే, నేను చెప్పినట్టు వింటేనే, నా సేవ చేస్తేనే, నాకన్ని సమర్పించుకుంటేనే అని తప్పుడు మార్గంలో మార్గదర్శనం చేస్తారు, తప్పుదారి చూపిస్తారు. కొందరు వెళ్తుంటారు అమాయకులు, తండోపతండాలుగా వెళ్ళేవారు ఉంటారు, రకరకాల ఉపదేశాలు ఇస్తుంటారు. అటువంటి పొరపాటు చేయడం జరిగింది బృహదారణ్యక ఉపనిషత్తులో. అజాతశత్రు ఒక రాజు, గర్గ గోత్రోత్పన్నుడు, గర్గ గోత్రంలో పుట్టినటువంటి వాడు బ్రాహ్మణుడు. దృప్త బాలాకి చేసిన పొరపాటు అది. తెలియకుండానే ఇదే బ్రహ్మ, ఆదిత్యంలో ఉన్నటువంటి ఆదిత్య పురుషుడే బ్రహ్మ. నేను ఇలాగే చేస్తాను, ఇలాగే ఉపాసన చేస్తాను. ఆదిత్యంలో ఉన్నటువంటి ఏతే నిండి ఉందో, ఎండ గాని, ఆ వెలుగు గాని, ఆ వేడి గాని, దాన్ని ఉపాసన చేస్తాను. బ్రహ్మగా, పరబ్రహ్మగా ఉపాసిస్తాను. నీవు కూడా అలాగే ఉపాసించు. ఇదే ఆధ్యాత్మిక మార్గం అని చెప్పడం జరుగుతుంది. దృప్త బాలాకి, దృప్తుడు, దృప్త అంటేనే అభిమానం, అభిమాని, గర్వితుడు, అహంకారి, తెలియకుండా తెలిసిందనుకునేవాడు. బాలాకి బగుల అంటే కొంగ, బలాక కొంగ, బాలాకి కొంగల పంక్తిలో ఉండేవాడు, కొంగల సమూహం ఉండేవాడు, కొంగ లాంటి వాడు. నిజానికి హంస కాదు, పరమహంస కాదు, వివేకి కాదు, విచక్షణ లేనివాడు, గర్వంతో నిండి ఉన్నవాడు, అభిమానంతో, అహంకారంతో ఉన్నవాడు దృప్తుడు. బాలాకి కొంగలు తెల్లగానుంటాయి, హంసలు తెల్లగానుంటాయి. హంసకు వివేకం ఉంటుంది, కొంగకు వివేకం ఉండదు. కొంగ జపం చేస్తుంది, దొంగ జపం చేస్తుంది, దాని ఆహారం కొరకు నటిస్తుంది. అటువంటి వారు కూడా ఉంటారు. బహుళ భక్తులు అంటారు, కొంగ భక్తి ఉంటారు. కొంగ భక్తి ఉన్నవారు ఆధ్యాత్మిక మార్గాన్ని ఉపదేశిస్తున్నారు. దృప్త బాలాకి అజాత శత్రువుని చేరి, నేను నీకు ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని, బ్రహ్మ గురించి ఉపదేశిస్తాను, నేను చెప్పినట్టు చేయండి, మోక్షం లభిస్తుంది అంటాడు. అజాత శత్రువు పేరు అజాత శత్రువు అంటే అసలు శత్రువులు లేనివాడు. మహాభారతంలో ధర్మరాజును యుధిష్ఠిరుని అంటారు అజాత శత్రువు, ఏ శత్రువు లేనివాడు, శత్రువు పుట్టనివాడు,
అతనికి ఏ శత్రువు పుట్టలేదు, శత్రువే లేడని అర్థం. అటువంటి రాజు, క్షత్రియుడు, అజాత శత్రువు, కాశీరాజు. కాశీ అంటేనే కాశీ దీప్తి గలది కాశీ నగరం. కాశీ అంటే అర్థం అది. ఇక్కడ కాశీ అన్న, అజాతశత్రు అన్న, దృప్త బాలకన్న, ఇది చరిత్ర కాదు, ఇది ఇతిహాసం కాదు, ఇతిహాస పురుషులు కాదు. అజాతశత్రు ఒక రాజు, దృప్త బాలక ఒక బ్రాహ్మణుడు, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడు, గర్గ వంశంలో పుట్టినవాడు, గర్గోత్పన్నుడు, గార్గ్యుడు. ఈ కథతో, ఈ ఉపదేశంతో మనకు బోధించడం జరుగుతుంది. బృహదారణ్యక ఉపనిషత్తులో 2వ అధ్యాయం, మొదటి బ్రాహ్మణం. అజాతశత్రువు యొక్క వ్యవహారం, గర్గుని యొక్క వ్యవహారం ఇందులో చెప్పడం జరుగుతుంది. గర్గుడు దృప్త బాలకి, నిజానికి చివరికి ఈ దృప్త బాలకి, గర్గునికే అజాతశత్రు ఉపదేశించాల్సి వస్తుంది, బ్రహ్మోపదేశం. ఇది 1వ బ్రాహ్మణం నుంచి 3వ బ్రాహ్మణం వరకు అజాతశత్రు యొక్క ఉపదేశం గర్గునికి. అంటే మనకే. ఆ గర్గ ఎవరు కాదు, ఆ గార్గ్యుడు, ఆ గర్గోత్పన్నుడు అయినటువంటి ఆ దృప్త బాలకి ఎవరు కాదు, మనమే తృప్తులము. తృప్తి చెందిన వారిని, తెలియకుండానే తృప్తి చెందిన వారిని. అంతేకాదు, తృప్తి చెంది తెలిసిపోయింది అనుకొని గర్వించి, నాకు తెలిసిపోయింది, నా మాట వినండి. మనం కూడా అలాగే చేస్తాం. సరిగా తెలియకుండానే ఉపదేశించే ప్రయత్నం చేస్తాం. అర్థం కాకుండానే, సరిగా రాకుండానే, తెలియకుండానే, సరిగా అధ్యయనం చేయకుండానే, మననం చింతన చేయకుండానే, ఆచరించకుండానే ఉపదేశాలు ఇస్తాం, ఆదేశిస్తాం. ఆదేశాలతో నా మాట ఎవరు వినడం లేదు అని బాధపడుతుంటాం, ఎవరు మారడం లేదని బాధపడుతుంటాం. మనం మాత్రం మారేది లేదు, మనం అర్థం చేసుకునేది లేదు, మననం చింతన చేసుకునేది లేదు, సహనం లేదు, మననం లేదు, సహనం లేదు, సరిగా తెలియదు. ఆయన ఉపదేశాలు ఇస్తాం. ఆ దృప్త బాలకి మనమే. కొంగల పంక్తిలో ఉండేవారు, కొంగల సమూహంలో. మాతావైరీ పిత శత్రు ఏన బాలోన పాఠిత అని ఒక శ్లోకం ఉంటుంది సత్యార్థ ప్రకాశంలో, 2వ సముల్లాసంలో. సభా మధ్య హంస మధ్య బకో యథ. హంసల సభలో బక ఉన్నట్టుగా, అన్ని హంసలే, హంసల సమావేశం, సభ జరుగుతుంది. అందులో కొంగ వెళ్ళి నేను కూడా ఉపదేశిస్తానంటుంది. హంసలకు కొంగ ఉపదేశం. రాణించరు, హంసల సభలో కొంగలు రాణించవు. ఎందుకంటే ఏం చదవలేదు. మాతాశత్రు పితావైరి ఏన బాలోన పాఠిత. బాలకులకు, పిల్లలకు చిన్నప్పటి నుంచి విద్యాబుద్ధులు నేర్పించకుండా, ఏ సంస్కారం వేయకుండా ఉండే తల్లి, ఇద్దరు వైరులు, శత్రువులు కూడా. కాబట్టి చిన్నప్పటి నుంచి సంస్కారాలు వేయాలి, సరిగా నేర్పించాలి, సరైన మార్గం చూపించాలి, సరైన గురువుల వద్ద శిక్షణ ఇప్పించాలి, విద్య నేర్పించాలి. ఆ గురువులు సరైన విద్యను గరపాలి. విద్య గరపడం ఉంటుంది, నేర్పడం ఉంటుంది. ఒరిపిడి చేయాలి, రాపిడి చేయాలి, సరిగా అభ్యాసం చేయించాలి. అది ఒకప్పటి ఒరవడి, అది ఒకప్పటి వారసత్వం అలా ఉండేది. ఇప్పుడు అందరు గురువులే, అందరు పండితులే, అందరు మహారాజులే, అందరు స్వాములే, అందరు ఆధ్యాత్మికవేత్తలే. తెలిసిన వారు, తెలియని వారు, కొంచెం తెలిసిన వారు, కొంచెం తెలియని వారు, సరిగ్గా తెలిసిన వారు మౌనంగా ఉండాల్సి వస్తుంది. ప్రదర్శన చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. ప్రదర్శనతో ప్రభు దర్శన కానే కాదు. ఎవరైతే ప్రదర్శన చేస్తారో వారికి ప్రభు దర్శనం కాదు. ప్రదర్శనంతో దర్శనం కాదు. ఈ విషయాన్ని బృహదారణ్యక ఉపనిషత్తులో
ఈ ఉపనిషత్తు కర్త ఋషి అయినటువంటి మహర్షి ముఖ్యంగా యాజ్ఞవల్కుడే ఈ ఉపదేశాన్ని ఇవ్వడం జరుగుతుంది. శతపథ బ్రాహ్మణంలో శతపథ బ్రాహ్మణానికి సంబంధించినటువంటిదే బృహదారణ్యక ఉపనిషత్తు కాబట్టి యాజ్ఞవల్కుని యొక్క విద్య ఇది. యాజ్ఞవల్కుని యొక్క శైలి. బృహదారణ్యక ఉపనిషత్తు ద్వితీయ అధ్యాయం, 2వ అధ్యాయము, ప్రథమ బ్రాహ్మణం, మొదటి బ్రాహ్మణంలో మొదటి వచనం. ఓం ఓం అనే పరమపిత పరమాత్మ యొక్క స్మరణ చేస్తూ ప్రారంభించడం జరిగింది. ఓం అంటే సర్వరక్షకుడు, ఆది గురు బ్రహ్మ. బ్రహ్మ యొక్క ధ్యానం స్మరణ చేస్తూ ఓం దృప్త బాలాకి అనుచాను, దృప్త బాలాకి అనుచాన గార్గ్య ఆస. అనుచాన అంటే శాస్త్రాల్లో పారంగతుడు అని అర్థం వస్తుంది. ఆశాంతం అధ్యయనం చేసిన వాడు అనుచాన. వేదాధ్యయనం చేయడానికి క్రమం ఉంటుంది, యథాక్రమం ఉంటుంది, ఒక క్రమం. ఆ క్రమంలో అధ్యయనం చేస్తేనే వేదాలు అర్థమవుతాయి. అనుచానుడు శాస్త్రాల్లో పారంగతుడైనటువంటి గార్గ్య, గర్గగోత్రంలో పుట్టినటువంటి వాడు, గర్గ వారసుడు. ఆశ ఉండెను. అతని పేరు దృప్త బాలాకి. మిథ్యాభిమాని బలాక అటువంటి వాడు బ్రాహ్మణుడు, పేరుకి బ్రాహ్మణుడు, నామధారి బ్రాహ్మణుడు అనేటువంటి వాడు. దృప్త బాలాకి అనుచాన గార్గ్య ఆశ. ఆశ అంటే ఉండెను. సహ ఉవాచ అజాతశత్రుం కాశ్యం. కాశ్యం అంటే కాశీ రాజు అయినటువంటి శత్రువునకు ఉపదేశించడం జరుగుతుంది. బ్రహ్మ తే బ్రవాణి, నీకు బ్రహ్మోపదేశం చేస్తాను అని దృప్త బాలాకి చెప్పడం జరిగింది. కాశీరాజు అయినటువంటి అజాత శత్రువుతో. బ్రహ్మ తే బ్రవాణి, బ్రహ్మ గురించి, బ్రహ్మ విషయంలో తే నీకు బ్రవాణి ఉపదేశిస్తాను ఇది అని చెప్పడం జరిగింది. అప్పుడు అజాతశత్రు ఏమంటారంటే, వీళ్ళు అన్నందుకే బ్రహ్మ ఉపదేశిస్తున్న, బ్రహ్మ గురించి నీకు తెలియజేస్తాను, ఉపదేశిస్తాను అన్నందుకే నీకు 1000 ఆవులను ఇస్తున్నాను అంటాడు. ఇక్కడ సహస్రం అన్నారు, 1000 ఆవులు. అప్పుడు నిజానికి ఇచ్చే కానుకలు, బహుమతులు ఆవులు లేదా బంగారం నాణ్యాలు. 1000 ఇస్తాను అంటే 1000 ఆవులు కానీ, 1000 బంగారు నాణ్యాలు కానీ. సహస్రం ఏతస్యాం సహోవాచ అజాతశత్రు సహస్రం ఏతస్యాం వాచి దద్మ. ఇలా అన్నందుకే నీకు 1000 ఇస్తాను అని అజాతశత్రు దృప్త బాలకి అయినటువంటి గర్గునికి చెప్పడం జరిగింది. ఇందులో ఒక మాట చెప్పడం జరుగుతుంది. జనకో జనక ఇది వై జనా ధావంతి ఇది. ఈ జనులకి ఏమైందో గాని అందరూ జనకుడు అని అటు వెళ్తారు. ఇక్కడ జనక రెండు పదాలు, 2 సార్లు చెప్పడం జరిగింది. జనక అంటే ఒకసారి. జనకుడు దాత, దానం చేసేవాడు జనక మహారాజు. అంతేగాక ఉపదేశకుడు కూడా, ఆధ్యాత్మిక విద్యలో పారంగతుడు రాజర్షి జనకుడు. అందుకే 2 సార్లు జనక. ఉపదేశకుడు కూడా, బ్రహ్మోపదేశకుడు జనక మహారాజు. అందుకే జనకుడు దాత అని, జనకుడు బ్రహ్మోపదేశకుడు అని. జనం అంతా అటే పరిగెత్తుతున్నారు. ధావంతి, ఎందుకు పరిగెత్తుతున్నారు అర్థం కావడం లేదు. ఇంత మంచి గార్గుడు ఉన్నప్పుడు, ఈ దృప్త బాలకైనటువంటి ఇటువంటి బ్రహ్మోపదేశులు ఉన్నప్పుడు అందరూ అటువైపు ఎందుకు వెళ్తున్నారు? జనకో జనక అని ఒక రకంగా అపహాస్యం చేయడం జరుగుతుంది. జనక మహారాజు బ్రహ్మర్షి, ఆ స్థాయిలో ఉండేవాడు. నిజానికి రాజర్షి, క్షత్రియ ఋషి, రాజ ఋషి.
ఋషి స్థాయిలో ఉండి సాధన చేసి అటువంటి స్థితిలో ఉన్నటువంటి జనక మహారాజు గురించి కూడా ఇందులో తీసుకోవడం జరిగింది. దీని అర్థం జనక మహారాజు ఎందుకన్నారా అంటే యాజ్ఞవల్క మహర్షి కూడా జనక మహారాజు సభలోనే ఉపదేశించడం జరుగుతుంది. దీని వాటి కూడా తెలుస్తుంది ఇది యాజ్ఞవల్క్యుని యొక్క ఉపదేశం అని. శాస్త్రం ఏతస్యాం వాచి దద్మహ, ఇది అన్నందుకే ఏతస్యాం వాచి, ఇలా అన్నందుకే నీకు 1000 ఇస్తాను. ఏతస్యాం వాచి అంటే ఈ మాట అన్నందుకే, ఇంత మాత్రానికి దద్మ ఇస్తాను, ప్రదానం చేస్తాను అని చెప్పడం జరిగింది. దీని అర్థం ఏంటంటే ఆ పేరు తీసుకుంటే చాలు, బ్రహ్మోపదేశం అంటేనే అంత ఇష్టం అన్నమాట. అజాతశత్రువు తెలుసు, కాశీరాజు అయినటువంటి అజాతశత్రువు. కాశీ నగరం అంటే విద్యల నగరం, విద్యల కేంద్రం. కాశీ ప్రకాశం, కాశీ దీప్తో. అటువంటి ఆ దీప్త నగరానికి, ఆ విద్యల కేంద్రమైనటువంటి ఆ నగరానికే రాజు, ఆ రాజ్యానికే రాజు. కాశీ అంటే ఇప్పటి కాశీ అంతవరకని కాదు. ఎక్కడైతే విద్యల ప్రచారం ఉంటుందో, విద్య కేంద్రం అవుతుందో, ఆ రాజ్యం అంతా కూడా కాశీ నగరమే, కాశీ రాజ్యమే. ఇక్కడ కాశీ నగరం అని చెప్పలేదు, కాశ్యాం అన్నది. అందుకే కాశ్యం, కాశీ దేశం. కాశీ దేశానికి, ప్రకాశ దేశానికి, విద్య దేశానికి, విద్యల దేశానికి, బ్రహ్మ విద్యల దేశానికి రాజు అయినటువంటి అజాతశత్రువు. ఏ శత్రువు లేనివాడు, శత్రువు పుట్టనివాడు. ఈ శబ్దాల్లో అర్థం ఉంటుంది. దృప్త బాలయ్య కింద గార్గి అన్న, ఈ జనకుడు అన్న, ఇదంతా కూడా అర్థం ఉంటుంది. మనం ఇతిహాసం అనుకుంటాం, నిజానికి యాజ్ఞవల్క్య కూడా దానికి కూడా అర్థం ఉంటుంది. బ్రహ్మ విద్య గురించి ప్రయత్నం ఇదంతా కూడా గార్గుడు ఉపదేశిస్తున్నాడు అజాతశత్రువుకు, ప్రారంభించడం జరిగింది బ్రహ్మోపదేశం. నేను ఆదిత్యున్నటువంటి ఆదిత్య పురుషుని, అంటే ఆదిత్యుల్లో నిండి ఉన్నటువంటి ఆ సూర్యుని నిండి ఉన్నటువంటి ప్రకాశం కానీ, ఎండ కానీ, వేడి, అటువంటి వాటిని, దాన్ని నేను ఉపాసిస్తాను, నీవు కూడా అలాగే ఉపాసించని చెప్పడం జరుగుతుంది. అప్పుడు కాశీరాజు అంటాడు, కాదు కాదు, అది కాదు. ఆ సూర్యుడు భూతములలో శ్రేష్ఠుడు, అతిష్ఠా, అతిష్ఠుడు, శ్రేష్ఠుడు, అందరికంటే గొప్పవాడు. అతిష్ఠ, అతిస్థ. బ్రహ్మ కాదు, సూర్యుడు బ్రహ్మ కాదు, చంద్రుడు బ్రహ్మ కాదు. ఇలా సూర్యుడే బ్రహ్మ, చంద్రుడే బ్రహ్మ. చంద్రుడు చల్లని, ఎండకు భయపడితే చంద్రుడు చల్లదనం ఉంటుంది, శీతలత్వం ఉంటుంది, ఆహ్లాదం ఉంటుంది. అదే బ్రహ్మ అనుకుని నేను ఉపాసిస్తాను, నీవు ఉపాసించు, నీవు కూడా అలాగే అర్థం చేసుకో అంటాడు గార్గ్యుడు. దృప్త బాలాకి గార్గ్యుడు. విద్యుత్న పూర్తిగా అంటే విద్యుత్లో ఉన్నటువంటి శక్తి ఏతుందో, అంటే ఇక్కడ విద్యుత్ అంటే మెరుపులు, పిడుగులు, అదే బ్రహ్మ, అది కూడా బ్రహ్మ కాదు. ఆకాశ పురుషు, ఆకాశంలో ఏదైతే నిండి ఉందో ఆకాశ పురుషుడే బ్రహ్మ అంటాడు గార్గ్యుడు గుప్త బాలాకి. అభిమాని, గర్వితుడైనటువంటి కొంగల పంక్తిలో ఉండే ఆ స్థాయి గలవాడు, హంసల మధ్యలో కాదు, కొంగల మధ్యలో ఉండే ఆ స్థితి గలవాడు. అది కూడా కాదు. వాయువులు ఉన్న పురుషుడు, వాయువులు ఉన్నటువంటి ఏది వాయువులో నిండి ఉంటుందో, వాయువు యొక్క శక్తి, వాయు బలం, దాన్ని నేను బ్రహ్మగా ఉపాసిస్తాను, నీవు కూడా అలా ఉపాసించంటాడు గార్గ్యుడు. అజాతశత్రువు అంటాడు, కాదు కాదు, అది కూడా కాదు, అది బ్రహ్మ కాదు. అగ్ని ఉన్నటువంటి పురుషుడు, అగ్ని ఉన్నటువంటి శక్తి, దహించే దహన శక్తి, సూక్ష్మం చేసే శక్తి, మండే శక్తి అవుతుంటుంది, అదే బ్రహ్మగా నేను ఉపాసిస్తాను, నీవు కూడా బ్రహ్మగా ఉపాసించంటాడు గార్గ్యుడు దృప్త బాలాకి. అజాతశత్రువు అంటాడు, కాదు కాదు, అది కాదు, అది బ్రహ్మ కాదు. అలాగే జలములో ఉన్నటువంటి జలపురుషుడు, జలం అయితే
జలం నిండి ఉంటుందో దాన్ని నేను బ్రహ్మగా ఉపాసిస్తాను, నీవు కూడా అలాగే ఉపాసించంటాడు గార్గ్యుడు. అప్పుడు అజాతశత్రువు కాదు కాదు, అది బ్రహ్మ కాదు, నీటిలో నిండి ఉన్నటువంటి ఏది కూడా బ్రహ్మ కాదు. ఇలా సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు, ఆకాశం, వాయువు, అగ్ని, ఈ జలం ఇదంతా కూడా అది బ్రహ్మాండం గురించి. ఇప్పుడు పిండం గురించి తీసుకొని చెప్తుంటాడు. దర్పంలో కనిపించే ప్రతిబింబమే, ఆ ప్రతిబింబ పురుషుడే బ్రహ్మ. అద్దంలో కనిపించే ప్రతిబింబమే బ్రహ్మ. ఆ ప్రతిబింబం నేను అలాగే ఉపాసిస్తున్నాను, అలాగే చేస్తాను. నీవు కూడా ఆ ప్రతిబింబాన్ని, నీటిలో కానీ అద్దంలో కనిపించే ఆ పురుషుణ్ణి, ఆ రూపాన్ని, అది కూడా కాదు, అది బ్రహ్మ కాదు, నాదం. నేను నాదమును. ఉపాసన మార్గంలో ఉన్నటువంటి ఏదైతే మనం మౌనంగా ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు కొన్ని శబ్దాలు వినిపిస్తాయి, లేదా రెండు చెవులు నిండా మూసుకున్నప్పుడు, పూర్తిగా మూసుకున్నప్పుడు కూడా శబ్దాలు వస్తాయి లోపల నుంచి. ఆ శబ్దమే బ్రహ్మ. నేను అలాగే చేస్తాను, ఆ శబ్దాన్ని బ్రహ్మ ఉపాసించంటాడు గార్గ్యుడు దృప్త బాలాకి. అప్పుడు అజాతశత్రువు కాదు, అది కూడా కాదు, ఆ నాదం కాదు, ఆ శబ్దం బ్రహ్మ కాదంటాడు, ఆ ధ్వని కాదు. చుట్టూ కనిపించే ఈ ప్రపంచం అవుతుందో, ఈ నాలుగు దిశల్లో కనిపించే ఈ పురుషులు, ప్రాణులు అన్నమాట. చుట్టూ కనిపించే ప్రాణులు ఏవైతుంది అవే, అదంతా కూడా బ్రహ్మే అంటాడు గార్గ్యుడు దృప్త బాలాకి. అది కూడా కాదు, అది బ్రహ్మ కాదు, చుట్టూ కనిపించే ప్రాణులు బ్రహ్మ కాదు అంటాడు అజాతశత్రువు. అలాగే ఛాయాపురుషుడు, ఛాయాపురుషుడు కూడా కాదు, ఎప్పుడు కూడా కాదు, అది కూడా బ్రహ్మ కాదు. చివరికి ఆత్మ పురుషుడు, ఆత్మే బ్రహ్మ అంటాడు, ఆత్మ కూడా బ్రహ్మ కాదు, జీవాత్మ బ్రహ్మ కాదు. చాలా స్పష్టంగా చెప్పండి, జీవాత్మ, ఆత్మ పురుషుడు ఏతుందో అది బ్రహ్మ కాదు, పరబ్రహ్మ కాదు. ఆత్మకు, ఆత్మ ఒంటరిగా ఏం చేయజాలదు, జంట కావాలి. ఆత్మన్వి మరొకటి కావాలి. కాబట్టి ఈ ఆత్మ, ఈ జీవాత్మ, ఇవేవి కూడా బ్రహ్మ కాదు, పరబ్రహ్మ కాదు. నీకు తెలిసింది ఇంతేనా అంటే ఇంతే, ఎంతకంటే ఎక్కువ తెలియదు. గారికి తెలిసింది ఇంతే, ఆ దృప్త బాలకి తెలిసింది ఇంతే, ఇంతకంటే ఎక్కువ తెలియదు. అప్పుడు అజాతశత్రువు బ్రహ్మోపదేశం చేయడం ప్రారంభిస్తాడు. నిజానికి క్షత్రియుడు బ్రాహ్మణు కంటే తక్కువ సాధన గలవాడు, కానీ ఇక్కడ బ్రాహ్మణుడు తక్కువ సాధన గలవాడు. క్షత్రుడు ఏంటంటే అజాతశత్రువు ఎక్కువ సాధన ఉన్నవాడు, బ్రహ్మ గురించి బాగా తెలిసినవాడు. క్షత్రుడే బ్రాహ్మణునికి ఉపదేశించాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా జరుగుతున్నది. పేరుకే కొందరు బ్రాహ్మణులు, పేరుకే విద్వాంసులు, పేరుకే పండితులు, పేరుకే సాధకులు, పేరుకే యోగులు, పేరుకే మహాత్ములు కొందరు సాధన చేస్తారు, మౌనంగా ఉంటారు, ఎవరు కనిపించకుండా ఉంటారు, ప్రదర్శన లేకుండా ఉంటారు, ప్రచారంలో లేకుండా ఉంటారు. అటువంటి నిజమైన సాధకులు మౌనంగా ఉంటారు. ఇప్పుడు కూడా జరుగుతుంది అదే. నిజంగా ఉన్నవారు మౌనంగా ఉంటారు, ఎక్కడో ఉంటారు అని తెలిసిన వారు ఎక్కడో ఉంటున్నారు. సరిగ్గా తెలియని వారి ప్రచారం చేస్తున్నారు, అర్థం కాకుండానే. చివరికి తెలిసిన తర్వాత బాధపడాల్సి వస్తుంది. నా సమయాన్ని వ్యర్థం చేసుకున్నాను, సరిగ్గా తెలియకుండానే, సాధన చేయకుండానే, సరైన అధ్యయనం చేయకుండానే ఇంత సమయం వ్యర్థం చేసుకున్నానా, వారికి వీరికి చెప్పి ఉపదేశాలు ఇచ్చి, ఆదేశాలు ఇచ్చి వృద్ధాప్యం వచ్చేస్తుంది. ఇప్పుడు సాధన కాదు, సాధన సరిగా సాగదు. వృద్ధాప్యములో జీవితం అంతా, యవ్వనమంతా, శక్తినంతా, బలానంతా వ్యర్థం చేసుకోవడం జరిగింది అని బాధపడాల్సి వస్తుంది. మార్గం మంచిదే, కానీ అధ్యయనం, సాధన ఉండాలి, స్వాధ్యాయం ఉండాలి, సాధన ఉండాలి. స్వాధ్యాయం సాధన లేకుండా, సరైన అవగాహన లేకుండానే చిన్నపిల్లలాగా పరిగెత్తుతున్నాం, తెలిసిపోయింది వచ్చేసిందని చెప్పేసి.
చెప్పడం మంచిది, ఉపదేశాలు ఇవ్వడం మంచిదే, ప్రచారం చేయడం మంచిదే. కానీ మనం కూడా ఆస్వాదించాలి, ఆనందించాలి కదా. మన సమస్యలు కూడా పోవాలి కదా, మన బాధలు పోవాలి కదా, మన రోగాలు మన వ్యాధులు పోవాలి కదా, మనలో ఉన్న అశాంతి, నిరాశ, నిస్పృహలు, భయాలు పోవాలి కదా. మనలో ఎన్నో భయాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. చివరికి నిరాశ, నిస్పృహలు, భయం. ఎందుకు తొందరపడుతున్నాం? తొందరపడ్డందుకు శిక్ష అది. తొందరపడి చెప్పేస్తున్నాం, తెలిసిపోయింది అనుకుంటున్నాం, చెప్పేస్తున్నాం. దృప్త బాలాకులం, దృప్త బాలాకి చేసింది అదే. అభిమానంతో, మిథ్యాభిమానంతో తెలిసిపోయింది అనుకొని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాం. నిజానికి విద్య రావాలంటే శ్రవణం, మననం, నిధిధ్యాసనం, సాక్షాత్కారం, 4 స్థాయిలు. సరిగా వినాలి, సరిగా అధ్యయనం చేయాలి. శ్రవణం, వినడం, కనడం అన్నీ ఉంటాయి. శ్రవణం అంటే అందులో సరిగా వినాలి, సరిగా చూడాలి, సరిగా అధ్యయనం చేయాలి, అవగాహన పెంచుకోవాలి. మననం కూడా చేయాలి, మాటి మాటి గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకుంటూనే ఉండాలి, మర్చిపోకుండా ఉండాలంటే మననం అవసరం. శ్రద్ధతో, ఏకాగ్రతతో జాగ్రత్తగా శ్రవణం చేసిన దాన్ని మననం చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. వినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, శ్రద్ధ ఉండాలి, ఏకాగ్రం చేయాలి, ఇష్టంతో వినాలి, మననం చేయాలి, నిధిధ్యాసనం చేసుకోవాలి, ప్రమాణాలు చూసుకుని నిర్ణయం చేసుకోవాలి. చెప్పినటువంటి విషయాలు మననం చేసుకున్నాం, గుర్తు చేసుకున్నాం, కానీ నిర్ణయం చేసుకోలేదు. ఇది సత్యమేనా కాదా, అర్థమే కాలేదు. నిధిధ్యాసనం. తర్వాత అప్పుడు సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేయాలి. సాక్షాత్కారం ఎప్పుడు అవుతుంది? ఆచరించినప్పుడే, మనం పాటించినప్పుడే. ఇది లేకుండా ప్రచారం చేస్తే ఎందరో చూస్తున్నాం, మన కళ్ళ ముందర ఉన్నారు ఎందరో. వృద్ధాప్యం వచ్చిన తర్వాత బాధపడాల్సి వస్తుంది. అప్పుడు మళ్ళీ మొదటి రావాల్సి వస్తుంది. మళ్ళీ క్రమం, మళ్ళీ 1, 2, 3, 4 ఈ అనుకుంటూ మళ్ళీ ప్రారంభించాల్సి వస్తుంది. అందుకే క్రమం తప్పి మనం వ్యవహారం చేస్తున్నాం. క్రమం తప్పినందుకు అటు ఇటు వెళ్లాల్సి వస్తుంది. అటు కొంచెం, ఇటు కొంచెం, ఇటు కొంచెం, అటు కొంచెం. అది కొంచెం అధ్యయనం చేసి, ఇది కొంచెం అధ్యయనం చేసి అర్థమైపోయింది అనుకుంటున్నాం. మళ్ళీ మొదటి రావాల్సి వస్తుంది. ఎందుకంటే క్రమం తప్పినాం కాబట్టి. ఇప్పటికైనా క్రమం పాటించే ప్రయత్నం చేయాలి. అందుకే మనుస్మృతిలో యథాక్రమం అన్నారు. వేదాన్ వేదౌ వా వేదం వా, వేదాన్ అధీత్య వేదౌ వేదం వా యథాక్రమం అన్నారు. ఏ క్రమంలో ఉందో ఆ క్రమంలో అధ్యయనం చేయాలి, అప్పుడు అర్థమవుతుంది. ఇందులో చెప్పినటువంటి విషయం, అజాత శత్రువు నిజానికి బ్రహ్మజ్ఞాని, చివరికి దృప్త బాలకి శిష్యుడు కావాల్సి వస్తుంది. మీరే ఉపదేశించండి అనాల్సి వస్తుంది. హే అజాత శత్రువు, మీరే ఉపదేశించండి, నాకు తెలిసింది ఇంతే అని చెప్పాల్సి వస్తుంది. ఉపత్వా యానేతి, ఉపయానేతి, మీ దగ్గరకు వచ్చేస్తున్నాను. సమీపానికి నేను వస్తున్నాను, వచ్చాను. మీరే ఉపదేశించండి, దీక్ష ఇవ్వండి, నాకు దీక్ష ఇవ్వండి, బ్రహ్మ గురించి ఉపదేశించండి, బ్రహ్మోపదేశం చేయండి అని చెప్పేసి చివరికి ఆ దృప్త బాలకి గార్గ్యుడే మళ్ళీ వేడుకోవడం జరిగింది. అజాతశత్రువు బ్రహ్మోపదేశం చేయడం జరుగుతుంది. నిజానికి ఇది ప్రతిలోమం, ఇది వ్యతిరేకం దానికి. ఎందుకంటే క్షత్రియుడు బ్రాహ్మణుడికి ఉపదేశించడం అనేది. అయినప్పుడు కూడా ఉపదేశిస్తా అని చెప్పేసి ఉపదేశం ప్రారంభించడం జరిగింది. కాబట్టి మనం ఇటువంటి పొరపాటు చేయకుండా ప్రయత్నం చేయాలి. ఇప్పటికైనా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎంత తెలుసు అంతా సరైనటువంటి మననం, చింతనం చేయాలి, నిధిధ్యాసనం చేసుకోవాలి, సాక్షాత్కారం చేసుకోవాలి. కానీ సహనం అవసరం, సమయం అవసరం ఉంటుంది, సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. నిజానికి గమనిస్తే మనం మన జీవితంలో ఎంత సమయాన్ని దేనికి ఇచ్చినాం ప్రశ్నించుకోవాలి. ప్రపంచానికి ఇచ్చినానా, పరమాత్మకి ఇచ్చినానా?
దేనికోసం సమయాన్ని ఇంత వెచ్చించినాను, నా జీవితాన్ని ఇచ్చినాను చూసుకోవాలి. సమయం ఇవ్వడం అంటే శరీరంతో ఉండడం కాదు, మనస్సుతో సమయం ఇవ్వాలి. మనసులో ఎటువంటి ఆలోచనలు తిరుగుతున్నాయి? స్థూలమైన పనులు చేస్తుంటాం, బయట వ్యవహారం చేస్తుంటాం, కానీ మనసులో ఎటువంటి దేని కొరకు మనసులో సమయాన్ని ఇస్తున్నాం? మానసికంగా, ఆత్మికంగా. స్థూలంగా శరీరంతో ఎక్కడ ఉండవచ్చు, పనులు చేయవచ్చు. శరీరంతో ఉన్నంత మాత్రం సమయం ఇచ్చినట్టు కాదు. మనసు ఎక్కడో ఉంటే, మనసు ఏదో మననం చేస్తుంటే, ఏదో ఆలోచిస్తుంటే అది సమయం ఇచ్చినట్టు కాదు. మనసులో సమయం దేని కొరకు ఇస్తున్నాం? ధ్యానంలో కూర్చున్నాం, తరగతిలో ఉన్నాం, కానీ మనసు ఇక్కడ లేదు అంటే సమయం వ్యర్థం చేసుకుంటున్నట్టే. ధ్యానం కొరకు కూర్చున్నాం, ధ్యాన స్థితి కొరకు, కానీ మనసు ఏకాగ్రం కావడం లేదు, ధ్యాన స్థితిలో రావడం లేదు, అప్పుడు సమయం వ్యర్థమే. ఇలా రకరకాలుగా ఆలోచిస్తే మన సమయాన్ని పరమాత్మకి ఇవ్వడం లేదు, విద్య కూడా ఇవ్వడం లేదు, మన సమయాన్ని మన ఆరోగ్యం కొరకు కూడా ఇవ్వడం లేదు, మన సుఖం కొరకు ఇవ్వడం లేదు. ఎవరి కొరకో, దేని కొరకో, పేరు కొరకో, ప్రతిష్ట కొరకో, పరువు కొరకు ఇస్తున్నాం. వారేమనుకుంటారో, వీరేమనుకుంటారో, ఇరుగు పొరుగు వారేమనుకుంటారో, బంధువులు ఏమనుకుంటారో, మిత్రులు ఏమనుకుంటారో, వారేమనుకుంటారో, వీరేమనుకుంటారో. సంఘ భీతి, లోక భీతి, సమాజం భయం. అందుకే సమయం వ్యర్థమవుతుంది. ప్రయత్నం చేయాలి, చాలా ప్రయత్నం చేయాలి. దృప్త బాలాకి కాకూడదు, తృప్తులు కాకూడదు. విద్యా విషయంలో తృప్తి అనేది దోషం, సంతుష్టి దోషాలు నవధ. సాంఖ్య దర్శనంలో చెప్పడం జరుగుతుంది. నవధ తుష్టి దోష. సంతృప్తి పడడం ఈ విద్య విషయంలో, ఆధ్యాత్మిక మార్గంలో సంతృప్తి పనికిరాదు. మోక్షం పొందే వరకు సంతృప్తి పనికిరాదు. మోక్షంలోనే ఆత్మకు సంతృప్తి, సంతుష్టి. ఆత్మ స్థిరమయ్యేది అక్కడే. లేదా మోక్షం లభించకపోతే ఆత్మ తిరుగుతూనే ఉంటుంది, సతతం గమనంలోనే ఉంటుంది. సాతత్య గమనే. ఆత్మ అంటేనే గమనం, సతతం గమనం, ఎప్పుడు గమనం చేస్తూనే ఉంటుంది. స్థిరం కావాలంటే మోక్షంలోనే, పరమాత్మ సన్నిధిలోనే. అందుకే సహనం అవసరం ఉంది. ఆధ్యాత్మిక మార్గం అంటేనే సహనం. సహనం అంటే సాహసం కూడా, దాని ధైర్యం అన్నారు, ధృతి అన్నారు. ఈ విధంగా అజాత శత్రువే గార్గునికి, ఆ దృప్త బాలకి ఉపదేశించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మనకు కూడా అలాగే జరుగుతుంది అప్పుడప్పుడు. అందుకే జాగ్రత్త. ఈ ఋషి జాగ్రత్త అని చెబుతున్నారు. సావధాన్, జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి, సమయం వ్యర్థం చేసుకోకండి, సరిగా తెలుసుకునే ప్రయత్నం చేయండి, సరిగా అర్థం చేసుకోవాలి. ఆత్మ పరమాత్మ గురించి, ప్రకృతి గురించి సరైన అవగాహన ఉండాలి. తెలియకుండానే చెప్పేస్తానంటే చెప్పడం మంచిదే, తప్పు కాదు, పాపం కాదు. కానీ ఏం జరుగుతుంది చివరికి? అది తప్పని తెలిస్తే, మనం చెప్పినటువంటి ఆ ఉపదేశాలు, ఆ సందేశాలు, ఆ ప్రచారం తప్పని తెలిస్తే ఎలా ఉంటుంది? అందుకే కొంతగా పరమాత్మను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. కనీసం ఆత్మ తత్వం అర్థం కావాలి. ఈ స్థూల జగత్తు, ఈ పిండం, శరీరం గురించి కొంచెం అవగాహన ఉండాలి. ప్రయత్నం చేస్తుంటే సాధ్యం కాదంటే ఏమి లేదు. సాధన చేస్తే అన్ని సమకూరుతాయి. సాధనమున పనులు సమకూర ధరలోన. సాధన చేయండి, ప్రయత్నం చేయండి, అభ్యాసం చేస్తుండండి, తప్పకుండా లభిస్తాయి. రసరి ఆవత్ జావతై తెలుపరు ఓత నిసాన్ అన్నారు. అంటే ఒక తాడు తీసుకుని ఒక బండ మీద రుద్దుతుంటే ఆ బండ పైన దానికి గుర్తులు పడతాయి, తాడు యొక్క గుర్తులు. బండ కూడా కరుగుతుంది, రాళ్ళు కరుగుతున్నాయి, మంచి ఆకారంలోకి వచ్చేస్తున్నాయి. బండలను కూడా అందంగా మార్చవచ్చు, ఉత్త తాడుతోనే, మామూలు తాడుతోనే. తాడు కోమలంగా ఉంటుంది, బండ కఠినంగా ఉంటుంది. కఠినమైనటువంటి ఆ బండ కూడా కరుగుతుంది, మారిపోతుంది. అలాగే మనం రుద్దుతుంటే, రోజు అభ్యాసం చేస్తుంటే బుద్ధి కూడా శుద్ధి అవుతుంది, బుద్ధి తీవ్రం అవుతుంది, కుశాగ్రం అవుతుంది. ప్రయత్నం చేస్తే అందరూ పండితులు కావచ్చు,
కొంతవరకైనా. మహాపండితులు కాకుండా చిన్న పండితులైనా కావచ్చు. తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఇప్పుడు కాకపోతే రేపైనా అర్థమవుతుంది. రేపు కాకపోతే ఎల్లుండి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. దానికోసం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. పరమాత్మ కోసం ప్రయత్నం చేస్తుండాలి. ప్రపంచాన్ని సాధనంగా వాడుకుంటూ ఉండాలి. ఇది రహస్యం దానికి. ప్రపంచం కోసం పరమాత్మ కాదు. ప్రాపంచిక సుఖాలు పొందడానికి పరమాత్మను సాధనంగా వాడుకోవడం కాదు. అది పొరపాటు అవుతుంది. గతిలోమం అన్నారు. అది విపరీతం, విరుద్ధం, అది వ్యతిరేకం, పరిపాటికి విరుద్ధం. అది ఇక్కడ కూడా పరిపాటికి విరుద్ధంగానే అజాతశత్రు క్షత్రుడు బ్రాహ్మణునికి బోధించాల్సి వచ్చింది. బృహదారణ్యక ఉపనిషత్తు 2వ అధ్యాయంలో తర్వాత వచనం సూర్యుని గురించి, చంద్రుని గురించి వచనాలు ఉన్నాయి. సా హోవాచ గార్గ్యోహ ఏవ అసౌ ఆదిత్యే పురుషః ఏతం ఏవ అహం బ్రహ్మోపాస ఇది. సా హ ఉవాచ, ఆ గార్గ్యుడు దృష్టబాలకి ఉవాచ చెప్పడం ప్రారంభించినాడు. స ఉవాచ గార్గ్యః యహ ఏవ అసౌ, ఏదైతే ఉందో, ఆదిత్యే పురుష, ఆదిత్యున్న పురుషుడు, ఏతం ఏవ అహం బ్రహ్మ ఉపాస, ఆ ఆదిత్యున్నటువంటి ఆ పురుషుడు, ఆదిత్య పురుషుడు అంటే ఆదిత్యంలో ఉన్నటువంటి పురుషుడు అంటే ఆదిత్యం ఉన్నటువంటి శక్తి. సూర్యునిలో నిండి ఉన్నటువంటి శక్తి ఏమిటి? వేడి, తాపం, వెలుగు ఏదైతే ఉన్నాయో వాటిని నేను బ్రహ్మకు ఉపాసిస్తున్నా అంటాడు. ఏతం ఏవ, దీన్నే ఏవ నిశ్చయంగా, అహం నేను బ్రహ్మ రూపంలో ఉపాస ఇది ఉపాసన చేస్తున్నాను, అలాగే నేను అర్థం చేసుకున్నాను ఇది అని ఉపదేశిస్తాడు. సహ ఉవాచ, అప్పుడు ఆ స అంటే ఇక్కడ అజాతశత్రువు అంటాడు. ఉవాచ అజాతశత్రు, మామా ఏతస్మిన్, కాదు అంటాడు. మామ అంటే కాదు. ఏతస్మిన్ సంవదిష్ట, ఈ విషయంలో ఇంకా సరిగా సంవాదం జరగాలి, చర్చ జరగాలి. సంవదిష్ట, సరైనటువంటి చర్చ జరగాలి. ఆదిత్య పురుషున్నటువంటి ఏతే ఉందో నిండి ఉన్నటువంటి ఆ ఎండ గాని, ఆ వెలుగు గాని, సూర్యునిలో నిండి ఉన్నటువంటి అదే బ్రహ్మ కాదు. ఈ విషయంలో ఇంకా సంవదిష్టాహ, ఇంకా ముందుకు చర్చ జరగాలి, మంచి సంవాదం జరగాలి. ఎందుకంటే అది అతిష్ట, అందరికంటే గొప్ప స్థితి, దానికి సర్వశ్రేష్టమైనటువంటి స్థితి అతిష్ట. సర్వేషాం భూతానాం మూర్ధ, అన్ని భూతములకు, అన్ని ప్రాణులకు అది మూర్ధ. ఎందుకంటే అన్ని ప్రాణులకు శక్తినిచ్చేది సూర్యుడే. సూర్యుని యొక్క ఆ వెలుగే, ఆ ఎండే, ఆ సూర్య కిరణాల్లో శక్తి వస్తుంది. వృక్షాలకు కానీ, మనుషులకు కానీ, అందరూ కూడా ఎవరైతే సూర్యకిరణాల్లో ఉంటారో, సూర్యకిరణాల్లో వాడుకుంటారో, ఎండలో ఉంటారో, వారి శరీరం గట్టిగా ఉంటుంది. సూర్యకిరణాలు సోకినటువంటి చెట్లు బలంగా ఉంటాయి. సూర్యకిరణాలు సోకిన చెట్లు చిగురిస్తాయి, పుష్పిస్తాయి, ఫలిస్తాయి. సూర్యకిరణాలు సోకపోతే చెట్టు కింద, వేరే చెట్టు కింద ఆ చెట్టు నీడకుంటే, సూర్యకిరణాలు సోకపోతే ఆ చెట్టు బలంగా ఉండదు, బలహీనంగా ఉంటుంది, పుష్పాలు, ఫలాలు రావు. కాబట్టి సూర్యకిరణాల్లో ఉన్నటువంటి శక్తి అది గొప్పది. కాబట్టి అది సర్వశ్రేష్టం. సర్వేషాం భూతానాం మూర్ధ, అన్ని భూతములు, అన్ని ప్రాణులకు అది మూర్ధ, శిరోరూపం, శిరోమణి అటువంటి రాజా, ప్రకాశించేవాడు. సూర్యుడు ప్రకాశాన్ని ఇస్తాడు, ప్రకాశింపజేస్తాడు. మూర్ధరాజ, గొప్ప రాజ సూర్యుడు ఇది అని చెప్పడం జరుగుతుంది. ఇది వై అహం ఏతం ఉపాసి, నేను ఇలా అని అజాతశత్రువు, నేను ఇలా ఉపాసిస్తాను. సూర్యుడు గొప్ప, శ్రేష్టమే, అన్ని ప్రాణులకు శక్తిని ఇస్తాడు కాబట్టి అది అంతవరకే. కానీ అది బ్రహ్మ కాదు. సూర్యకిరణాలు కానీ, సూర్యుని ఎండ కానీ, ఆ వేడి కానీ, సూర్యుడు శక్తినివ్వడం కానీ అది బ్రహ్మ కాదు. సూర్యుని ఇలా అన్ని ప్రాణులకు, సర్వేషాం భూతాన్ని, అన్ని ప్రాణులకు శక్తినివ్వడం అందరికంటే గొప్ప. అలా ఎవరైతే
అర్థం చేసుకుంటారో వారు కూడా అలాగే జరుగుతుంది. అతిష్ట సర్వేషాం భూతానాం మూర్ధ రాజా భవతి. వారు కూడా అలా అవుతారు. అంటే సూర్యుడిని ఆదర్శంగా తీసుకుని సూర్యునిలాగా ఉండే ప్రయత్నం చేయాలి. సూర్యచంద్రమసౌ స్వస్తి పంథామనుచర్యమ సూర్యచంద్రమసౌ అని చెప్పేసి స్వస్తి పంథ, సరైన పంథ ఏమిటి? సరైన మార్గం అంటే సూర్యునిలాగా చంద్రునిలాగా, సూర్యుని చంద్రునిలాగా ఉండాలి. ఎవరి కోసం ఆగరు, ఏ పక్షపాతం ఉండదు. సూర్యుడు గాని చంద్రుడు గాని మనకు ఆదర్శం. ప్రత్యక్ష దేవతలు అంటారు సూర్యుడిని చంద్రుడిని. అలాగా సూర్యునిలాగా చంద్రులాగా ఉంటారు. వారు ఉన్నతులు అవుతారు, గొప్పవారు అవుతారు. సర్వేషాం భూతానాం మూర్ధ, అన్ని భూతములకు అన్ని ప్రాణులకు మూర్ధలాగా ఉండగలుగుతారు సమాజంలో, ఆ సమూహంలో. కాబట్టి సూర్యుడు చంద్రుడు మనకు ఆదర్శమే, తప్పు కాదు. కానీ బ్రహ్మ కాదు. సూర్యుడు చంద్రుడు బ్రహ్మ కాదు. తర్వాత గార్గ్యుడు దృప్త చంద్రుని విషయం చెప్పడం జరుగుతుంది. సహ ఉవాచ గార్గ్యో, ఆ గార్గ్యుడు మళ్ళీ ఉపదేశిస్తాడు. యా ఏవ అసౌ చంద్రే పురుష, ఈ చంద్రుడు ఉన్నటువంటి పురుషుడు, చంద్రుడు నిండి ఉన్నటువంటి ఆ చల్లని వేన్నెల గాని, ఆ జ్యోత్స్న, ఆ చల్లదనం, మూలికలకు శక్తిని ఇవ్వడం, ఆహారంలో శక్తిని రావడం అనేది చంద్రుని కిరణాల వల్ల జరుగుతుంది. అదే బ్రహ్మ. ఏతమేవ అహం బ్రహ్మ ఉపాసే. ఆ చంద్రునిలో నిండున్నటువంటి ఆ శక్తిని, వాటిని నేను బ్రహ్మగా ఉపాసిస్తాను. ఏతమేవ అహం, నేను బ్రహ్మ ఉపాసిస్తాను బ్రహ్మ ఇది అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ అజాశత్రు ఉవాచ అజాశత్రు మామా ఏతస్మిన్ సమధిష్ట. కాదు కాదు, ఈ విషయంలో ఇంకా చర్చ జరగాలి. సంవాదం జరగాలి. ఇంకా లోతుగా సంవాదం జరగాలి, చర్చ జరగాలి, ఇంకా అధ్యయనం చేయాలి. చంద్రుడు ఉన్నటువంటి ఆ శక్తి అది బ్రహ్మ కాదు. బృహత్ పాండ్రవాస. పాండ్రవాస అంటే శుభ్రమైనటువంటి వస్త్రం అనే, వాస అంటే వస్త్రం. చంద్రుడు అవుతుందో ఆ తెల్లని జ్యోత్స్న వెన్నెల అవుతుందో అది పాండ్రవాస. బృహన్ పాండ్రవాస, గొప్పనటువంటి ఆ వెన్నెల అవుతుందో శుభ్రం వస్త్రం లాగా. పండు వెన్నెల తెల్లని వస్త్రంతో పోల్చడం జరుగుతుంది. తెల్లని పిండితో పోల్చడం జరుగుతుంది. శుభ్రమైన వస్త్రం ధరించిన వాడు ఎలా ఉంటాడు, అలా చంద్రుడు ఉంటాడు పౌర్ణమి రోజు చూస్తే మనం. సోమో రాజా, చంద్రుడు సోమరాజు. సోమో రాజు సౌమ్యతకు సౌమ్యుడు, సోమరాజు, శాంతిరాజు. కాబట్టి చంద్రుడు కూడా కాదు, చంద్రుడు కూడా బ్రహ్మ కాదు అని చెప్పడం జరుగుతుంది. సోమో రాజా సోమరాజితి వా అహం ఏతం ఉపాస, నేను అలాగే చూస్తాను అని అజాతశత్రు చెప్పడం జరుగుతుంది. అహం ఏతం ఉపాసే సహా యహ ఏతం ఏవం ఉపాస్తే. ఇలాగే చంద్రుని ఎవరైతే ఉపాసన చేస్తారో, తెలుసుకుంటారో, ఈ రకంగా అర్థం చేసుకుంటారో, ఆహాహ అంటే ప్రతి ఆహాహ ఆహా అహ అహరహ అహహ అహ అంటే దినం మధ్యాహ్నం. అహన్నం అంటే సప్తాన్నం, మధ్యాహ్నం ఇలా అంటుంటాం. అహ అంటే దినం అని. ఆహ అంటే ప్రతిదినం, ప్రతిదినం. నిశ్చయంగా. సుత అంటే సవనం. సుత అంటే సవనం. సోమయాగంలో సోమరసం తీయడం జరుగుతుంది, దాన్ని సవనం అంటారు, సోమరసం తీయడం అనేది. అలా నిజానికి సోముడు చంద్రుడే. ఆ సవనం ఏతుందో ఆ చంద్రుని యొక్క వెన్నెల, చల్లని వెన్నెల, అది సోమరసం లాగా తీయడం జరుగుతుంది. సుత ప్రసుత, విశిష్టంగా తీయబడినటువంటిది అవుతుంది. అంటే చల్లగా ఉంటాం, ప్రశాంతంగా మాట్లాడతాం, సహనంతో ఉంటాం. కాబట్టి అందరు ప్రశాంతంగా ఉంటారు. అదే సవనం అవుతుంది, సోమరసం తీయడం అవుతుంది. శాంతి రసం. సుత ప్రసుత భవతి. ప్రసుతులు కావాలి. ఇక్కడ సుతుడు కూడా అంటేది సుతుడు.
తల్లిదండ్రుల యొక్క రసంతో ఆ రసాన్ని తీసుకుని పుట్టినవాడు. తల్లిదండ్రుల యొక్క రసం ఉంటుంది. సుతుడు ప్రస్తుతుడు కావాలి, విశిష్ట సుతుడు కావాలి. సుత, కూతురును సుత అంటారు, సుతులు సుత. కాబట్టి ప్రశాంతంగా ఉండాలంటే మనకు ఆదర్శం గుర్తు సోముడు, చంద్రుడు, పూర్ణచంద్రుడు. కార్తీక మాసంలో లేదా శరత్కాలంలో పౌర్ణమి చాలా బాగుంటుంది. అప్పుడు తెలుస్తుంది ఎంత ఆహ్లాదంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత ప్రశాంతంగా ఉంటుందో. మనకు ఆదర్శం చంద్రుడు, సహనానికి, సౌమ్యతకు, శాంతికి, ఉల్లాసానికి, ఆహ్లాదానికి. ఆ విధంగా ఉండే ప్రయత్నం చేయాలి. నాస్య అన్నం క్షేత, అటువంటి వారికి అన్నం క్షీణించదు. అంటే దాని అర్థం అన్నానికి శక్తినిచ్చేది చంద్రుడు. మూలికలకు, ఆహారానికి సూర్యుడు పిత అయితే చంద్రుడు మాతలాగా పిల్లల్ని ఏ విధంగా చూస్తారో తల్లులు ముఖ్యంగా. తల్లి లాంటి వాడు చంద్రుడు. అందుకే చంద్రుడిని కొన్ని భాషల్లో స్త్రీలింగంగా పోరుస్తారు. షీ అంటారు ఆంగ్లంలో. షీ మూన్, హీ సన్. సూర్యుడిని పురుషుడిగా, చంద్రుడిని స్త్రీగా పోల్చడం జరుగుతుంది. తర్వాత గార్గ్యుడు వృత్తబాలాకి సహోవాచ గార్గ్యోయ ఏవాసో విద్యుతి పురుష. విద్యుత్ అంటే పురుషుడే బ్రహ్మ అంటాడు. కాదు, అది కాదు. ఈ విషయం ఇంకా చర్చ జరగాలి. సంవదిష్ట, అది కాదు, అది తేజస్వంతం. అది అందులో తేజస్సు ఉంది అంతే. ఆ మెరుపులో, ఆ పిడుగులో, ఆ విద్యుత్తులో తేజస్సు ఉంటుంది, కానీ అది బ్రహ్మ కాదు. ఆ తేజస్సు ఉండాలి. ఎవరైతే ఆ రకంగా ఉపాసిస్తారో, అహం ఏతం ఉపాస ఇది సాయా ఏతం ఏవ ఉపాస్తే తేజస్వి. ఎవరైతే ఆ తేజస్సును ఉపాసన చేస్తారో, ఆదర్శంగా తీసుకుంటారో, విద్యుత్తును ఆదర్శంగా తీసుకున్న వారు కూడా అలా అవుతారు, తేజస్వంతులు అవుతారు. తేజస్వి హా భవతి, తేజస్విని హా అస్య ప్రజా భవతి. వారి ప్రజలు కూడా తేజస్వంతులు అవుతారు. తేజస్విని వారి సంతానం, వారి ప్రజలు అలా అవుతారు. తేజస్విని హ అస్య ప్రజా భవతి. వారి ప్రజలు, వారి సంతానం అలా ఉంటారు. విద్యుత్తును ఆదర్శంగా తీసుకుని ఆ రకంగా వ్యవహారం చేసినప్పుడు. అలాగే గార్గ్యుడు వృత్తబాలకి మళ్ళీ ఉపదేశించడం జరుగుతుంది. ఆకాశ పురుషుడు, ఆకాశం ఉన్నటువంటి పురుషుడు, ఆకాశం ఉన్నటువంటి శక్తులు ఏవైతున్నాయో అన్ని కూడా అదే బ్రహ్మ అంటాడు. కాదు, ఈ విషయంలో కూడా ఇంకా చర్చ జరగాలి, సంవాదం జరగాలి. సంవదిష్ట పూర్ణం అప్రవర్తతి. పూర్ణం అప్రవర్తి అంటే స్వయంగా అందులో ప్రవర్తన లేదు, గతి లేదు. వేరెవరు తిప్పాలి, ఇతరులు వాటికి బలాన్ని ఇవ్వాలి, తిప్పాలి. కాబట్టి జడం కదా. ఆకాశంలో ఉన్నటువంటి గ్రహాలు, నక్షత్రాలు అన్ని కూడా జడ పదార్థాలే. ఎవరు తిప్పితేనే తిరుగుతున్నాయి. అవన్నీ కూడా ప్రవర్తి. అందులో ప్రవర్తన ఏమి లేదు, వర్తన ఏమి లేదు, వ్యవహారం ఏమి లేదు. ఎవరో చేయాలి, అది గతిశూన్యం. ఇది వై అని అజాతశత్రు అంటాడు. అహం ఏతం ఉపాసే, నేను అలాగ ఉపాసిస్తాను. ఆకాశం ఉన్నటువంటి ఈ గ్రహాల నక్షత్రాలను జడ పదార్థాలుగా చూస్తాను, వాటిని బ్రహ్మ అని ఉపాసించను నేను. ఎవరైతే ఈ రకంగా ఉపాసిస్తారో, స యహ ఏతం ఏవం ఉపాస్తే పూర్యతే ప్రజయ, సంతానంతో పూరింపబడతారు, పరిపూర్ణులు అవుతారు. పశువులతో, అంటే ఏ కొరతలు ఉండవు. ఆకాశాన్ని ఆదర్శంగా తీసుకున్న వారికి ఏ కొరతలు ఉండవు. ఎందుకంటే ఆకాశంలో విశాలంగా ఆలోచించాలి, విశాల భావాలు ఉండాలి, విశాలమైన ఆలోచనలు ఉండాలి. ఆ రకంగా అర్థం చేసుకుంటే ఆకాశం ఉన్నటువంటి అన్ని గమనించి ఇదంతా గొప్ప ఆకాశం, పరమాత్మ ద్వారా నిర్మితం ఇదంతా కూడా. కాబట్టి ఇప్పుడు పరిపూర్ణ అయ్యే ప్రయత్నం చేయాలి. పూర్యతే ప్రజయ, సంతానంతో పూరింపడతారు, పశువులతో కూడా. నా అస్య అస్మాత్ లోకాత్ ప్రజా ఉద్వర్తతే, అంటే వారి ప్రజలు నశించరు, వారి సంతానం నశించదు. సరిగా వాడుకుంటే అని అర్థం. అక్కడ ఎవరు దూరంగా వెళ్ళిపోరు. విశాల భావాలు ఉంటే అందరూ దగ్గర ఉంటారు, ఎవరు దూరంగా వెళ్ళరు. ఆకాశంలాగా ఆలోచించాలి.
విశాల హృదయం ఉండాలి. సా హ వాచ గార్గ్యయా ఏవం అయం వాయో పురుష, వాయువులో ఉన్నటువంటి పురుషుని, వాయో పురుషే ఏతం ఏవ అహం బ్రహ్మ ఉపాసే ఇది సాహువాచ. అప్పుడు కూడా ఈ వాయువులో ఉన్నటువంటి, వాయువుల నిండి ఉన్నటువంటి ఏ శక్తి ఉందో వాయు శక్తి, దాన్ని బ్రహ్మ ఉపాసిస్తానంటాడు దృప్త బాలకి గార్గ్యుడు. అప్పుడు కాదు కాదు, ఈ విషయంలో కూడా మామా ఏతస్మిన్ సంవాదిష్ట, ఈ విషయంలో మామ అంటే కాదు కాదు, ఏతస్మిన్ ఈ విషయంలో సంవాదిష్ట, సంవాదం జరగాలి, సరైనటువంటి చర్చ జరగాలి అంటాడు. ఇంద్రో వైకుంఠో, వైకుంఠం ఈ ఆటంకం లేని, ఈ ఆటంకం లేనిది వైకుంఠం, ఈ కుంఠితం లేనిది, ఏ కుంఠం లేనిది వైకుంఠం, ఆటంకాలు అడ్డంకులు లేనిది వైకుంఠం. అప్రతిహతంగా నిరంతరంగా గతి కలది వైకుంఠం అంటే, ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి అవరోధాలు లేకుండా నిరంతరం గతి ఉండేది వైకుంఠం అన్నారు. అక్కడ ఇంద్ర పరమేశ్వర సంపన్నమైనటువంటి వైకుంఠం, అది అపరాజిత, యోద్ధాన్ని ఓడించలేరు అటువంటిది. సేన అంటే వాయువు యొక్క బలం, బలవాన్ వాయువు, సేన అలా ఉండాలి, ఐశ్వర్యవంతంగా ఉండాలి, ఈ శత్రువు అడ్డగించకూడదు, ఆటంకాలు చేయకూడదు, అంత బలంగా ఉండాలి. అపరాజిత సేన ఇది వా అహం ఈతం ఉపాసన, అలాగ ఉపాసిస్తా అంటాడు అజాతశత్రువు వాయువు గురించి చెప్పినప్పుడు. ఎవరైతే వాయువును అలా ఉపాసిస్తారో, జిష్ణు హ అలా ఉపాసించిన వారు, వారిని ఎవరు ఓడించజాలరు. అన్య అన్యతస్త్య జాయి అంటే ఈ శత్రువులు వారిని ఓడించజాలరు. స్వజనులు మిత్రులు కూడా వారికి జయాన్ని కలిగిస్తారు, సహకరిస్తారు అని చెప్పండి. జిష్ణు అంటే ఎప్పుడు సదా విజయులు. జిష్ణు అంటే ఒకటి విష్ణు, మరొకటి జిష్ణు. విష్ణు వైకుంఠంలో ఉంటాడు, నిజానికి జిష్ణు కూడా. విష్ణువు ఓడిపోడు, అంతటా వ్యాపించినటువంటి వాడు. ఇంద్రుడు ఐశ్వర్యం గలవాడు, ఓడిపోడు. వైకుంఠంలో ఉన్నవారు ఓడిపోరు, ఎందుకంటే ఏ కుంఠములు లేవు, ఏ కుంఠితములు లేవు, ఏ ఆటంకాలు లేవు, ఏ అడ్డంకులు లేవు కాబట్టి. అందుకే జిష్ణులు అవుతారు, సదా విజయులు అవుతారు. హా అవశ్యం అపరాజిష్ణు, వాళ్ళు అపరాజిష్ణులు అవుతారు. అంటే ఇప్పుడు వారిని ఓడించలేరు, ఎవరు ఓడించలేరు వారిని. వాయువును ఆదర్శంగా తీసుకుని ఆచరించినప్పుడు, సాధన చేసినప్పుడు అలా ఉంటుంది. కానీ వాయువు అది బ్రహ్మ కాదు. అన్యతస్త్య జాయి అంటే శత్రువులు కూడా పరాభవించలేరు. శత్రువును శత్రువు ఓడించేవారు అన్యతస్త్య జాయి. జాయి అంటే జయించేవారు జాయులు, శత్రువును ఓడించేవారు జాయులు. అలాగే అగ్ని పురుషుడు, అగ్ని ఉన్నటువంటి శక్తి, దాన శక్తి, సూక్ష్మం చేసే శక్తి, దాన్ని బ్రహ్మ అంటాడు. సా హ వాచ గార్గ్యయ ఏవ అయం అగ్నో పురుషే ఏతం ఏవ అహం బ్రహ్మోపాసే ఇది. అగ్నిలో ఉన్నటువంటి పురుషుణ్ణి నేను బ్రహ్మ ఉపాసిస్తానంటాడు. అది కూడా కాదు. సౌవాచ అజాత్ శత్రు మామా ఏతస్మిన్ సంవదిష్ట, ఈ విషయంలో ఇంకా సంవాదం జరగాలంటాడు. విషా సహి అంటే సహన శక్తి ఉన్నటువంటి వాడు. అగ్నో పురుష ఏవం ఏతమేవ అహం బ్రహ్మోపాసైతి సా హోవాచ అజాశత్రు మామ ఏతస్మిన్ సంవదిష్ట విషాసహి. విషాసహి అంటే చాలా సహనం ఉన్నవాడిని అర్థం కూడా వస్తుంది, సహన శక్తి ఉన్నటువంటి వాడు. విషాసహి శుద్ధం అశుద్ధం తెలుసుకున్నవాడు. సహనశక్తి గుర్తు విషాసహి. ఏ కష్టాలు వచ్చినా, ఏ బాధలు వచ్చినా, ఏ వ్యాధులు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా సహించేవాడు. విషాసహి అంటే విషమ పరిస్థితులను, విషమ పరిస్థితులను సహించగలవాడు. విషాసహి మనం విషమ స్థితులు
ఏర్పడ్డప్పుడు భయపడకూడదు, పారిపోకూడదు. విషాసహనం. మనం శివుణ్ణి, పౌరాణిక శివుణ్ణి కాదు చూస్తాం. విషం మింగి కూడా గరుడ కంఠుడు అవుతాడు. విషం తాగిస్తాడు. భయపడడం ఉండదు, బాధపడడం ఉండదు. శంకరుడు, శివుడు విషాసహి. ఈ పైన ఉన్నటువంటి ఈ వైకుంఠం ఇది వైకుంఠం విష్ణుకు సంబంధం, ఈ విషాసహి శంకరునికి సంబంధం కూడా అని కొందరు భాషను చెప్పేవారు, వ్యాఖ్యానం చేసేవారు కూడా ఉంటారు. ఇది విషాసహి శంకరునికి సంబంధం, వైకుంఠం విష్ణుకు సంబంధం అని. దానికి అది కాదు. అది వాయువు గురించి చెప్పడం జరిగింది, ఇదేమో అగ్ని గురించి చెప్పడం జరుగుతుంది. ఇందులో అగ్ని రౌద్రం రుద్రునికి సంబంధం. అలా కూడా రుద్రుడు, ఇందులో అగ్ని రుద్రుడు కాబట్టి అలా కూడా అనుకునేవారు. కానీ అది కాదు. విశ్వాసం అంటే సహన శక్తి గలవాడు. విషమ పరిస్థితులు వచ్చినప్పుడు భయపడకుండా ఉండేవాడు, సహించుకునేవాడు. శుద్ధ అశుద్ధం ఏమైనా జరిగినప్పుడు భయపడకూడదు. శుద్ధమైన అశుద్ధమైన సమానంగా తీసుకుంటాడు, అన్నిటి సహిస్తాడు. ఏమని ఇవ్వండి, అగ్నిలో మీరు ఏమైనా వేయండి, అన్ని స్వాహ భస్మం అయిపోతాయి. అగ్ని యొక్క గుణం అది. మీరు ఏం వేసినా అది మండించేస్తుంది, శుద్ధం అశుద్ధం అన్ని కూడా. అందుకే జాగ్రత్తగా హవనం చేయాలి. హవనంలో అశుద్ధం వేయకూడదు. ఈ రకంగా నేను ఉపాసన చేస్తాను, మీరు కూడా అలా చేస్తే బాగుంటుంది అంటాడు అజాతశత్రువు. దానివల్ల చేయడం వల్ల, ఉపాసన చేయడం వల్ల స్వయం సహనశక్తివంతులు అవుతాం. సహనం పెరుగుతుంది. మన సంతానం కూడా సహనశీలు అవుతారు. మన సంతానం సహనశీలురు కావాలంటే, మన బాలురు సహనశీలురు కావాలంటే మనం కూడా సహనశీలం. ఆ సహనశీలత పెంచుకోవాలి, సహనశక్తి పెంచుకోవాలి. అగ్నిలాగా ఏం వేసినా, ఏదొచ్చినా, మంచైనా చెడైనా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, సుఖమైన దుఃఖమైన అలా ఉండే ప్రయత్నం చేయాలి. తర్వాత గార్గ్యుడు దృప్తబాలకి జలములో ఉన్నట్లు ఆ జలపురుషుడే బ్రహ్మ, నేను అలాగ ఉపాసన చేస్తాను, నీవు కూడా అలాగ ఉపాసించంటాడు. అజాతశత్రువు అంటాడు అప్పుడు, కాదు కాదు మామ, అది కాదు. సాహోవాచ గార్గ్యోహ ఏవం అయం అప్సు పురుషే ఏతం ఏవ అహం బ్రహ్మోపాసే. అప్సు అంటే నీటిలో ఉన్నటువంటి పురుషుణ్ణే, అప్సు పురుషే కాదు. ఇతిహ సాహోవాచ అజాతశత్రు అంటాడు, మామ ఏతస్మిన్ సంవదిష్ట. మామ కాదు కాదు, ఏతస్మిన్ ఈ విషయంలో సంవదిష్ట సంవాదం జరగాలి, మంచి చర్చ జరగాలి. ప్రతిరూపం ప్రతిరూప ఇది వా అహం ఏతం ఉపాసే. అది ప్రతిరూపంగా చూస్తాను. వస్తు యొక్క రూపం అందులో ప్రతిరూపం అవుతుంది. వస్తువు ఎలా ఉంటే అలా. నీటిలో మనం చూసుకుంటే నీటిలో మన ప్రతిబింబం కనిపిస్తుంది. మనం ఎలా ఉంటాం, మనం నవ్వితే నవ్వుతుంది, విక్రిస్తే విక్రిస్తుంది, ఏడిస్తే ఏడుస్తుంది. అది ప్రతిరూపం. ప్రతిరూప ఇది అహం ఏతం ఉపాసిని, అలాగే ఉపాసిస్తాను. అది నీరు, బ్రహ్మ కాదు. ఎవరికి ఇలాగా ఉపాసిస్తారో వారికి నా అప్రతిరూపం అంటే ప్రతికూలంగా విరుద్ధంగా ఎవరు ఉండరు. దానికి ప్రతిబింబం ఉన్న వస్తువుకు విరుద్ధంగా అనిపించదు. నీటిలో మనం మన రూపాన్ని చూసుకుంటే, లేదా వస్తువు యొక్క రూపాన్ని చూస్తే, ఈ వస్తువు ఎలా ఉంటుందో మనం ఎలా ఉంటాం అలాగే ఉంటుంది. ప్రతిరూపం, ప్రతిబింబం విరుద్ధంగా ఉండదు. నా అప్రతిరూపం ఉండదు. అలాగే నీటిని ఎవరైతే ఆదర్శంగా తీసుకుంటారో వారు కూడా అలా ఉంటారు, విరుద్ధంగా ఉండరు, ప్రతికూలంగా ఎవరు ఉండరు. సంతానం కూడా ప్రతికూలంగా ఉండదు, అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మన ప్రతిరూపం మన బిడ్డలు, మన పిల్లలు, మన సంతానం మన రూపాలే కదా. మనం ఎలా ఉండాలా, మన భాష ఎలా ఉంటే ఆ భాష వస్తుంది పిల్లలకు. మన అలవాట్లు ఏముంటే ఆ అలవాట్లు వస్తాయి. మన నడక ఎలా ఉంటే మన నడకే వస్తుంది, మన ప్రవర్తన వస్తుంది, మన వ్యవహారం వస్తుంది పిల్లలకు. మన ప్రతిబింబాలే, మన ప్రతిరూపాలే పిల్లలు. నీరు దానికి ఆదర్శం. నీటిని ఆదర్శంగా తీసుకోవాలి, అద్దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. నీటిని తీసుకోండి, నీరు చల్లదానికి గుర్తు. చల్లదనానికి అప్సుశీతత. నీటిలో ఎన్నో గుణాలు ఉన్నాయి. నీరు కలిపే గుణం ఉంటుంది, విడగొట్టే గుణం ఉంటుంది. చెడును దూరం చేసుకోవాలి, మంచిని కలపాలి. జలం అంటారు. జ అంటే కలపడం, జలమ కూడా అవుతుంది. జ అంటే లయం అవుతుంది, విడగొడుతుంది. నీటి పేరు విషం కూడా, నీటి పేరు అమృతం కూడా. ఆప, అంబం, తోయం,
సలిలం, నీరం, అమృతం, విషం, ఇలా నీటికి 101 పేర్లు ఉన్నాయి, 101 గుణాలు ఉంటాయి. నీరుని ఆదర్శంగా తీసుకుంటే ఆ నీరు మనకు ఆదర్శమై అటువంటి గుణాలు మనం పెంచుకుంటే, ఆ గుణాలు మనం నింపుకుంటే అసలు మన పిల్లలు కూడా బాగుంటారు, మన సంతానం బాగుంటుంది, మన బంధువులు బాగుంటారు, అందరూ బాగుంటారు. ఈ విధంగా నిజానికి ఇవన్నీ కూడా మనకు ఆదర్శాలే. సూర్యుడైనా, చంద్రుడైనా, విద్యుత్తు, ఈ వెలుగు, అగ్ని, అన్ని కూడా, వాయువు, నీరు, అన్ని మనకు ఆదర్శమే. సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు, ఆకాశం, వాయువు, అగ్ని, జలము, ఇవన్నీ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. కానీ ఇవన్నీ కూడా పరమాత్మ కాదు, పరబ్రహ్మ కాదు. ఇది అర్థం చేసుకోవాలి. ఆదర్శం మాత్రమే. ఈ విధంగా బ్రహ్మాండం గురించి చెప్పడం జరిగింది. ఇక పిండంలో ఆదర్శం తీసుకోవాలి. పిండం మన శరీరంలో కూడా కొన్ని ఆదర్శం తీసుకొని వ్యవహారం చేసే ప్రయత్నం చేయాలి. ఈ పిండం గురించి మనం రేపు చూద్దాం. ఇంతవరకు బ్రహ్మాండం ఉన్నటువంటి కొన్నిటిని తీసుకొని ఆదర్శంగా తీసుకొని ఎలా వ్యవహారం చేయాలి. కొందరు ఇలాగే చేస్తారు. సూర్యుడి ఆదర్శం, చంద్రుడి ఆదర్శం. సూర్యుని, చంద్రుడిని, విద్యుత్తును, ఆకాశాన్ని, వాయువును, అగ్ని, జలాన్ని, వీటిని ఆదర్శంగా తీసుకోవడం మంచిది. అదే బ్రహ్మ అనడం తప్పు. అది బ్రహ్మ కాదు. కొంతవరకు, కొంతవరకే, ఆదర్శం వరకే. కానీ మనకు పరమాదర్శం పరమిత పరమాత్మయే. అది మర్చిపోకూడదు. అన్ని ఆదర్శాలే. చెట్టు, పుట్ట, గుట్ట, మట్టి, అన్ని ఆదర్శాలే. పక్షులు, పశువులు, ప్రాణులు అన్ని కూడా ఆదర్శాలే. అనువను ఆదర్శమే. కానీ బ్రహ్మ కాదు, పరబ్రహ్మ కాదు, పరమాత్మ కాదు. ఇలా దృప్త బాలకి గార్గిన్ యొక్క ఆ అవగాహన రాత్యాన్ని లేదా అభిమానాన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తాడు అజాత శత్రు. ఆ శబ్దంలోనే అర్థం ఉంది, అజాత శత్రు. ఈ శత్రువులు లేనివాడు. అతనికి శత్రువులే పుట్టలేదు. అజాత శత్రువు కాశీ రాజు. కాశీ అంటేనే ప్రకాశం, దీప్తి, జ్ఞానం, విద్య. మనకు కూడా కాశీరాజులం కావాలి, అజాతశత్రులం కావాలి. దృప్త బాలకి కాకూడదు, అభిమాని కాకూడదు, అహంకారం రాకూడదు, గర్వం రాకూడదు, మిథ్యాభిమానం అసలే ఉండకూడదు. స్వాభిమానం ఉండాలి, కానీ మిథ్యాభిమానం, దురభిమానం పనికిరాదు. చివరికి ఆగాల్సి వస్తుంది. చివరికి మళ్ళీ గురువులను చేరాల్సి వస్తుంది, మళ్ళీ మొదటికి రావాల్సి వస్తుంది. అందుకే క్రమం పాటించాలి, క్రమంగా వెళ్ళే ప్రయత్నం చేయాలి. కానీ ఇవన్నీ కూడా ఆదర్శాలే, ఏది వ్యర్థం కాదు. ఇది బ్రహ్మ గురించి అవగాహన పెంచడానికి బృహదారణ్యక ఉపనిషత్తులో ఋషి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఇక్కడ ఆపేద్దాం. ఓం శం శుభం. పరమపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, యోగులకు, మునులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు అందరికీ కూడా ధన్యవాదాలు, వందనాలు అర్పిస్తూ మహర్షి దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు, గురువర్య దండి స్వామి ప్రజ్ఞాచక్షు విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు అర్పిస్తూ బంధులారా, సాధకులారా, ఉపాసకులారా, మీ అందరూ కూడా ధన్యవాదాలు, వందనాలు, అభినందనలు, పరమపిత పరమాత్మ ఆశీర్వాదాలు. ఓం శం శుభం. మనం దృప్త బాలకి కాకూడదనే భావనతో అజాతశత్రులు కావాలి, బ్రహ్మ గురించి అర్థం చేసుకోవాలి, దానికోసం సాధన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ భావనతో 3 సార్లు ఓంకారం. నడుము, వీపు, మెడ, తల నిటారుగా ఉంచుకోండి. శ్వాస నిండా నింపుకోండి. శ్రద్ధతో, పరమపిత పరమాత్మపై భక్తితో, ప్రేమతో, ప్రీతితో ఓంకారం చేద్దాం 3 సార్లు. ఓం ఓం ఓం
शांति शांति शांति। शांति पाठ। ओ